ఈ ప్రాజెక్ట్లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 5 ఎకర్స్లో క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. క్లబ్ హౌస్లో వరల్డ్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఓపెన్ విల్లా ప్లాట్స్ కూడా సేల్ చేస్తున్నారు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. ఈ రోజు నేను శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతున్నటువంటి 200 ఫీట్ రోడ్ దగ్గర నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకి పక్కన వచ్చేసి మనకి 50 ఎకర్ ప్లేస్లో ఉన్నటువంటి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కందుకూరు దగ్గర ఉన్నటువంటి జంక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూచర్ సిటీ అనేది ఆల్మోస్ట్ 30,000 ఎకర్స్ ప్లేస్లో డెవలప్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఎఫ్సిడి ఆఫీస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వర్క్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ హెవీగా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ఫ్యూచర్ అంతా ఇక్కడే డెవలప్మెంట్ జరుగుతుంది. శ్రీశైలం హైవే అంటే ఈరోజు మనకి రియల్ ఎస్టేట్ అన్నది చాలా బూమ్గా నడుస్తుంది. శ్రీశైలం హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 50+ ఎకర్స్లో ఉన్నటువంటి ఓపెన్ విల్లా ప్రాజెక్ట్తో ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఫర్దర్ విషయాలన్నీ డీటెయిల్గా మాట్లాడదాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము శ్రీశైలం హైవే నుంచి ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది. ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ దగ్గర నుండి మాట్లాడుతున్నామండి. బ్యాక్ సైడ్ చూడవచ్చు, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టోటల్గా 54 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి 524 ప్లాట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయంటే ఒక 2 విషయాలు మనం మాట్లాడుకుందాము. భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉండడం ఈ వెంచర్ ఒక హైలైట్. శ్రీశైలం హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం ఈ వెంచర్ ఒక హైలైట్. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి హెల్త్ సిటీ రావడం జరుగుతుంది, ఏఐ సిటీ రావడం జరుగుతుంది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రావడం జరుగుతుంది, స్పోర్ట్స్ హబ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయిపోయింది. ఎఫ్సిడిఏ ఆఫీస్ ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అదేవిధంగా నియర్ బై చూసుకున్నట్లయితే శ్రీశైలం హైవేలో సిగ్నేచర్ విల్లాస్ కావచ్చు, ఆల్మోస్ట్ మనకి 10+ CR నుంచి ఇక్కడ విల్లాస్ అనేది సేల్ చేస్తున్నారు. బీటీఆర్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, రామ్కి విల్లాస్ కావచ్చు. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 14 నియర్ బై చూసుకున్నట్లయితే మనకి చాలా హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో శ్రీశైలం హైవే అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ట్రెండ్గా మారింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్నటువంటి డెవలప్మెంట్స్ అంటే ఇటువైపు చూసుకుంటే మనకి భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మహేశ్వరం కావచ్చు, అండ్ మహేశ్వరం సరౌండింగ్లో ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఈఎంసీ కావచ్చు, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్యాప్ సిటీ కావచ్చు, అదేవిధంగా మనకి వండర్లా కావచ్చు, టీసీఎస్ కంపెనీ కావచ్చు, కేన్స్ కంపెనీ కావచ్చు, ఇలా ఫుల్గా డెవలప్మెంట్ ఉన్నటువంటి జోన్లో ఉండడం ఈ ప్రాజెక్ట్ ఒక హైలైట్. అంటే శ్రీశైలం హైవేలో సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ రావడానికి అయితే స్కోప్ ఉంటుంది. అంటే ఈ వెంచర్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ఏరియాలో ఉండడం ఈ వెంచర్ ఒక హైలైట్. ఇప్పుడు వచ్చేసి మనము ఈ వెంచర్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్ళేసి ఫర్దర్ డీటెయిల్స్ అంటే డెవలప్మెంట్స్, ప్లాట్స్ యొక్క సైజెస్, రోడ్స్ ఏ విధంగా రావడం జరుగుతుంది, క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ ఏముంది, రేట్ అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 5 ఎకర్స్లో క్లబ్ హౌస్ చేస్తున్నటువంటి ప్లేస్కి అయితే రావడం జరిగింది. క్లబ్ హౌస్ సంబంధించినటువంటి పుట్టింగ్స్ వర్క్ కూడా జరుగుతుందండి. ఇక్కడ మీరు డీటెయిల్గా చూడవచ్చు. ఈ క్లబ్ హౌస్లో చూసుకున్నట్లయితే మనకి 30+ వరల్డ్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో చూసుకున్నట్లయితే గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ జిమ్, అవుట్డోర్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీనియర్ సిట్అవుట్ ఏరియాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే మనకి మంచి ల్యాండ్స్కేపింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ 30,000+ స్క్వేర్ ఫీట్లో ఈ క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్లాట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్లో మనకి మేజర్గా 200 స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు 500 స్క్వేర్ యార్డ్ వరకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు శ్రీశైలం హైవే రోడ్ నుంచి మన ప్రాజెక్టు ముందు నుంచి వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు విదిన్ ద ప్రాజెక్ట్లో చూసుకున్నట్లయితే మనకి 60, 40, 33 ఫీట్స్ అయితే రోడ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మన కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, పవర్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సోలార్ ఫెన్సింగ్ తోటి. ఇప్పటి వరకు వచ్చేసి మనము ప్రాజెక్టు డీటెయిల్స్, నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్, భారత్ ఫ్యూచర్ సిటీ యొక్క హైలైట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత లాస్ట్గా మనం ప్రాజెక్టులో ఉన్నటువంటి రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్కి 22,499 అంటే 22,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి కోడ్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకొని భారత్ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో, మంచి విల్లా కమ్యూనిటీస్కి దగ్గరలో, రెసిడెన్షియల్ గ్రోత్కి దగ్గరలో, శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉన్నటువంటి ఈ 54 ఎకర్స్ ప్రాజెక్ట్లో మీ ఫ్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు. మంచి బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.